హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఒక చిన్న బిజినెస్ కోసం చెప్తానండి. ఇంట్లో ఖాళీగానే ఉంటానండి నేనైతేని. రోజంతా కూడా ఖాళీగా ఉండి ఏం చేయాలా? ఎలా మనీ సంపాదించాలా? అని ఆలోచించి ఈ చిన్నది నేను స్టార్ట్ చేశానండి. హోల్సేల్‌లో స్పైసెస్ అనేది కూడా తీసుకొనొచ్చి ఇలా ప్యాకింగ్ చేసండి చిన్న చిన్నగా షాప్స్‌కి ఇస్తానండి. కొంచెం ఏమన్నా మనం స్మాల్ అమౌంట్ అయినా సరే ఎర్న్ చేయగలుగుతామేమో అనేసి అనుకుని ఇలా స్టార్ట్ చేశానండి. ముందుగా నేను హోల్సేల్‌లో ఇలాంటి స్పైసెస్ అన్నీ తీసుకొచ్చానండి. లవంగాలు, యాలకులు, జీలకర్ర ఇలాంటివన్నీ కూడా తీసుకొనొచ్చి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తున్నానండి. ఇలాంటివి ప్యాకింగ్ కవర్స్ కూడా తీసుకొనొచ్చాను. తీసుకున్న తర్వాత ఇలాంటివి ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ప్యాకింగ్ మిషన్‌తోనే ప్యాక్ చేస్తున్నానండి. క్యాండిల్‌తో కూడా చేయొచ్చు. కానీ అది నాకు అంత అదే భయమండి నాకు క్యాండిల్ అదిని. కొంచెం ఇదైతే బెస్ట్ ఫాస్ట్‌గా అయిపోతుందనేసి ఇది నేను ఆన్‌లైన్‌లో బుక్ చేశానండి. అది కూడా నేను మీకు వీడియో పెడతానండి. ప్యాకింగ్ మిషను ఎంత ఉంటది ఏంటనేసి నేను తీసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఇలాంటి కార్డ్‌బోర్డ్ షీట్స్ ఉంటాయి కదండీ! ఈ షీట్స్‌కి ఒక 10 వచ్చేలాగా అటు ఇటు కూడా ప్యాక్ చేసేస్తానండి. అలాగా ఈ పిన్నుల మిషన్ తోటి పిన్ చేసేస్తాను. ఒక 10 ప్యాకెట్స్ అండి. ఇలా పిన్నుల మిషన్ తోటి మొత్తం పిన్ చేసేస్తే బాగుంటుందండి. బాగానే ఉంటుంది. ఒక 10 ప్యాకెట్స్ ఒక షీట్‌కి పిన్ చేస్తున్నాను. షాప్స్‌కి అయితే మాత్రం తీసుకుంటారండి. కాకపోతే మన ఓపిక ఉండి మనం ఎక్కువ షాప్స్ తిరగాలండి. షాప్స్ తీసుకుంటారు. మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నాము, ఇలాగే స్మాల్‌గా చిన్నగా ఏమన్నా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. బయటికి అది వెళ్ళేమంత కష్టపడలేని ఇదైతే చేసుకోవచ్చు. నాలాగా మీరు కూడా ట్రై చేయండి. చిన్న చిన్న పక్కనే ఉన్న షాపులైనా తీసుకుంటారు. రూ. 5కి మనం ఇలా సేల్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారండి షాప్స్‌కి. నేను ఇంకా ఇలాంటి స్పైసెస్ అన్నీ కూడా తీసుకుంటానండి. ధనియాలు, మెంతులు, ఉప్మా తాలింపులు ఇవన్నీ కూడా చాలా రకాలు కూడా నేను ప్యాక్ చేస్తానండి. ప్యాక్ చేసిన తర్వాత వీటన్నిటిని కలిపి తీసుకుని వెళ్ళి షాప్‌కి ఇచ్చేస్తానండి. షాప్ వాళ్ళు నాకు ఒక షీట్‌కి వచ్చి ఒక రూ. 40 అలా ఇస్తారండి. ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతేనే. ఇప్పుడు కదా నేను స్టార్ట్ చేశాను. నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఇదైతే మాత్రం పర్లేదండి. షాపులలో అయితే మాత్రం తీసుకుంటున్నారు. నేను అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి ఇలా చేసేస్తాను. మిక్స్డ్ అంటే ఓన్లీ ఒక్క ధనియాలు, ఒక్క ఎల్లుల్లిపాయ, ఒక్క చెక్క ఒకటి కాకుండా అన్నీ కలిపి మిక్స్ చేసేస్తానండి. మిక్స్ చేసి ప్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.